శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మే 2026 వృశ్చిక రాశి మాస ఫలితాలు సవివరంగా చూద్దామండి. 2026 మే నెల అనేది వృశ్చిక రాశి వారికి ఇది సాధారణ నెల కాదు. రెండు శక్తివంతమైన యోగాలు ఏర్పడి మీ యొక్క జాబ్, బిజినెస్, రిలేషన్షిప్స్, కుటుంబం అన్నిటినీ కూడా బలంగా ప్రభావితం చేయబోతున్నాయండి. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాలి. మే 12 వరకు ఒక గ్రహ కలయిక మీ ఆరోగ్యం, పిల్లలు, కుటుంబం మీద కాస్త ఒత్తిడి పెంచుతుంది. మే 12 తర్వాత సీన్ పూర్తిగా మారిపోతుంది. ఈ యొక్క వీడియోలో మేలను 2 భాగాలుగా విడదీసి మీ ఆరోగ్యం, డబ్బు, కుటుంబం, పిల్లలు, విద్య, జాబ్, నిరుద్యోగులు, బిజినెస్, ప్రేమ, దాంపత్య జీవితం, ప్రాపర్టీ, చివరిలో ఎఫెక్టివ్ రెమెడీస్ అంటే సింపుల్ పరిహారాలు బట్ పవర్ఫుల్ పరిహారాలు అన్నీ క్లియర్గా సింపుల్గా చెప్తానండి. సో చివరి వరకు కనుక చూస్తే మీరు ఏ రోజున ఏమి జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడ అవకాశాలు ఉన్నాయో చాలా క్లియర్ అవుతుంది. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు గ్రహస్థితులు కనుక చూస్తే మనకు గోచారం అంటే గ్రహచారం కాబట్టి గ్రహాల స్థితి, యుతి, దృష్టి వల్ల ఫలితాలు జరుగుతాయి కాబట్టి వాటి గురించి చూద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క మే మాసంలో మీపై పనిచేసే ముఖ్యమైన గ్రహ యోగాలు ఏంటయ్యా? మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా. మొదటిది మాలవ్య యోగం. శుక్రుడు తన స్వస్థానంలో 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మీ యొక్క ప్రేమ జీవితం, పార్ట్నర్షిప్ని, బిజినెస్ డీల్స్ ఇవన్నిటిని కూడా బలంగా పాజిటివ్గా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. 2వ యోగం బుధాదిత్య యోగం. ఈ యొక్క రవి, బుధులు కలిసి మేషరాశిలో 6వ స్థానంలో ఉండటం వల్ల ఇది జాబ్, పోటీ అంటే కాంపిటీషన్స్లో కానీ, శత్రువుల మీద విజయము, కేసులు, ఆఫీస్ రాజకీయాలు వంటి రంగాల్లో మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుందని చెప్పాలి. ఇక్కడ కుజ, శని ఈ సంయోగం కలయిక మే 12 వరకు ఉంటుంది. ఇది హెల్త్, పిల్లలు, మైండ్ పీస్ మీద ఒత్తిడి పెంచుతుందండి. 5వ స్థానంలో ఉంది శని కుజ. 5 సంతానము, క్రియేటివిటీ, ఆలోచన. మే 12 తర్వాత ఇది బ్రేక్ అవ్వడంతో మంచి రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు మనము అంటే కేటగిరీ వైజ్గా అంశాల వారీగా చూద్దాం. మొట్టమొదటిగా హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యం గురించి చూద్దాం. మే 1 నుండి 12 వరకు ఈ 12 రోజులు మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎందుకు? మీ రాశాధిపతి, వృశ్చికానికి అధిపతి కుజుడు, మీ రాశాధిపతి మరియు శని కలిపి ఉండటం వల్ల కడుపు సమస్యలు, అలర్జీలు, చిన్న చిన్న గాయాలు, చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నట్లు కనిపిస్తుందండి. అదేవిధంగా డ్రైవింగ్లో కూడా స్పీడ్ తగ్గించాలి, వాహన వేగం తగ్గించి జాగ్రత్త, అలర్ట్గా ఉండి ప్రయాణం చేయాలి. జంతువుల దగ్గర ముఖ్యంగా కుక్కలు, పశువులు, అడవి జంతువుల వంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండండి. సో జంతువుల కాటు కానీ వాటి వల్ల ఇబ్బంది కనపడుతుంది. నిర్లక్ష్యం కూడా కొంచెం చిన్న గాయాలు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మే 12 తర్వాత ఈ యొక్క కుజుడు